వారు ముదురుతుంది. జోర్డాన్లోని అమెరికా సైనిక విమానాల టార్గెట్గా ఇరాన్ దాడులకు దిగింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ దాడి కోసం బాలిస్టిక్ మిజైల్స్ని డ్రోన్స్ని వినియోగించింది ఇరాన్. ఈ మేరకు ప్రకటన కూడా రిలీజ్ చేస్తుంది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. ప్రస్తుతం ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అమెరికాకు చెందిన రీఫ్యూలింగ్ విమానాలు పూర్తిగా ధ్వంసం చేసినట్లు చెప్పుకొచ్చింది ఇరాన్. అమెరికా యుద్ధ విమానాలను నాశనం చేస్తా ఉంటుంది ఇరాన్లో గత రాత్రి అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా జోర్డాన్లోని అమెరికా సైనిక విమానాలపై దాడికి పాల్పడ్డామంటూ ఇరాన్ చెప్పుకొచ్చింది. గత రాత్రి అమెరికా జరిపిన దాడులు ఇరాన్లో 8 మందికి పైగా మృతి చెందారు. దీంతో జోర్డాన్లో ప్రతీకార దాడులకు దిగామని చెప్పి ఇరానే స్వయంగా చెప్పుకొచ్చింది. ఒకసారి ఇరాన్ జరిపిన ఆ దాడులను చూద్దాం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇరాన్లో ఇన్ఫాక్ట్ ఇరాన్ జరిపిన దాడులకు సంబంధించి జోర్డాన్లో ఇరాన్ జరిపిన దాడులకు సంబంధించిన ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగానే మేము దాడులకు పాల్పడ్డామంటూ చెప్పుకొచ్చింది ఇరాన్. జోర్డాన్లో ఎందుకు టార్గెట్ చేస్తుంది? జోర్డాన్లో టార్గెట్ చేయడం కారణం ఏంటంటే అక్కడ యుఎస్ బేసెస్ ఉన్నాయి. అక్కడ ఎందుకు యుఎస్ బేసెస్ ఉన్నాయి అంటే కనుక ఎక్కడో ఉంటుంది అమెరికా నేరుగా ఇటు ఇరాన్ మీద దాడికి పాల్పడలేదు. అంత దూరం నుంచి డిస్టెన్స్ మ్యాటర్స్ కాబట్టి అందుకే ఇటు జోర్డాన్, అలాగే వాటితో పాటు ఖతర్, కువైట్, దాంతోపాటు సౌదీ అరేబియా ఈ ప్రాంతాల్లో వాళ్ళ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఇరాన్ మీదకి దాడుకు దిగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో జోర్డాన్లో ఉన్న సైనిక స్థావరాలని టార్గెట్ చేసుకుంది ఇరాన్. జోర్డాన్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలని ఇక టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఈ టార్గెట్ ఎందుకంత మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది అనేది కూడా ముందు మాట్లాడుకుందాం. ఇరాన్ జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై భీకర దాడులకు పాల్పడింది. అల్ అజ్రాక్ అని వాళ్ళ ఈ వాయు స్థావరం అంటూ ఉంటారు. వాయు స్థావరమో లేకపోతే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి వాళ్ళ సైనిక స్థావరం. అక్కడ మిజైల్ని ప్రయోగించింది, డ్రోన్ అటాక్కి పాల్పడింది అని చెప్పి ఇటు ఇరాన్ చెప్పుకొచ్చింది. అమెరికన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి అక్కడ, వాటితో పాటు ఇంకొన్ని విమానాలు ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పి ఇరానే స్వయంగా చెప్పుకొచ్చింది. వాషింగ్టన్ అలాగే టెహరాన్కి మధ్య జరుగుతున్న ఘర్షణ రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇరాన్ ఈ దాడిని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన అత్యంత తీవ్రమైన దాడి అని చెప్పి చెప్పుకొచ్చింది. ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులు ఈ దాడి గురించి వివరించారు అంటూ కొన్ని ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్న సందర్భం అంటే ఐఆర్జీసీ దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చుకొచ్చింది. తమ దేశం తమ భద్రతను కాపాడుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పి క్లారిటీ ఇస్తూ ఉన్నాయి. అయితే ఇరాన్కి సంబంధించిన ఒక సైనిక అధికారి ఈ దాడి ద్వారా అమెరికా సైన్యం తీవ్ర నష్టాన్ని చవిచూస్తుందని చెప్పుకొచ్చారు. ఈ దాడి తర్వాత ఇరాన్ ప్రభుత్వం తమ సైనిక శక్తిని మరింత పెంచుకోవాలని చెప్పి నిర్ణయించుకుంది. ఎప్పుడైతే అమెరికా దాడి జరిపిందో అప్పుడు ఇరాన్ మేము ఇంకా సైనిక శక్తిని పెంచుకుంటామని చెప్పుకొస్తున్న సందర్భంలో ఇరాన్ ఇప్పుడు తనకు తానుగా మరింత బలోపేతమయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన కొంతమంది మాట్లాడుకుంటున్న మాటలు ఏంటంటే, లేకపోతే అక్కడ అఫీషియల్ మీడియాగా చెప్తున్న వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, అమెరికా సైన్యం ఎప్పుడైతే దాడి చేస్తుందో ఆ దాడికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగింది. కాబట్టి ఈ దాడికి అంటే ఇప్పుడు జోర్డాన్లో ఉన్న యుఎస్ బేస్ మీద ఇరాన్ జరిపిన దాడికి ప్రతీకారం కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే మేము మరింత బలోపేతం అవ్వాలనుకుంటున్నాం అని చెప్పి ఇరాన్ చెబుతోందని చెప్పి వాళ్ళు కోట్ చేసుకోవచ్చనమాట. ఇరాన్ గవర్నమెంట్ ఈ దాడి ద్వారా వాళ్ళ పవర్ ఏంటో చూపించాలనుకుంది. అంటే ఈ ఐఆర్జీసీ అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ సైనిక అధికారి ఒకరు మాట్లాడుతున్నారు.
ఈ దాడి తర్వాత అమెరికా సైన్యం వాళ్ళ సైనిక స్థావరాలను మరింత బలంగా కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటుంది అని చెప్పుకొస్తూనే ఈ దాడిని తమ సైనిక శక్తిని ప్రదర్శించడానికి ఒక అవకాశంగా భావిస్తున్నానని చెప్పి ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. ఇరాన్ ప్రభుత్వం ఈ దాడి తర్వాత వాళ్ళు యుఎస్ బేసెస్ మీద మరింత కీన్ ఫోకస్ చేస్తుంది, వాటిని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. వాటితో పాటు మరింత కట్టుదిట్టమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఒకసారి ఎటువంటి దాడులు జరిగాయి ఇంకోసారి చూద్దాం. ఒక్కసారి జోర్డాన్లో ఉన్న యుఎస్ బేసెస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంత కీలకం? కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇటు ఇరాన్ మీద నేరుగా అటాక్ చేయలేదు అమెరికా, కాబట్టి జోర్డాన్ నుంచి అలాగే కువైట్, ఖత్తర్, దాంతోపాటు యూఏఈ, వాటితో పాటు మిగిలిన అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి టార్గెట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఒకసారి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది రాత్రిపూట ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయనేది. కంటిన్యూ చేసాకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. జోర్దాన్లో ఉంది మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్. అది అమెరికాకు మిడిల్ ఈస్ట్లో అత్యంత వ్యూహాత్మకమైన వైమానిక స్థావరం ఇది. ఒకవేళ ఈ బేస్ లేకపోతే కనుక అమెరికా సిరియా, ఇరాక్, ఇరాన్ ప్రాంతాల్లో వాళ్ళ వైమానిక కార్యకలాపాలు అంటే విమానాలు ఉంటాయి కదా, ఈ జెట్స్, వాటి కార్యకలాపాలు నిర్వహించడం మరింత కష్టం అవుతుంది. ఎందుకంత కీలకం అంటే జోర్దాన్ ఒకేసారి ఇజ్రాయెల్కు ఈస్ట్ ఉంటుంది, సిరియాకేమో సౌత్లో ఉంటుంది, ఇరాక్కేమో వెస్ట్లో ఉంటుంది, సౌదీ అరేబియాకేమో నార్త్లో ఉంటుంది. అంటే మిడిల్ ఈస్ట్లో దాదాపు అన్ని కీలకమైన ప్రాంతాలకి ఇది ఒక మంచి బేస్. ఇది తక్కువ టైంలో యుద్ధ విమానాలు చేరుకోగలవు అక్కడి నుంచి. ఐసిస్ ఆపరేషన్లకు కూడా ఇక్కడి నుంచే సిరియా, ఇరాక్లలో ఐసిస్ అమెరికా నేతృత్వం అంటే అమెరికా జరిపిన దాడుల్లో ఆ ఆపరేషన్ ఇన్హెరెంట్ రిజాల్వ్, దీనికి ఈ బేస్ కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే ఇక్కడ F-15 ఉంటుంది, F-16 ఉంటుంది, MQ-9 రీపర్ డ్రోన్స్ ఉంటాయి, KC-135 లాంటి ట్యాంకర్ విమానాలు ఉంటాయి. ఇక్కడి నుంచి అనేక మిషన్స్ వీళ్ళు చేశారు. దాంతోపాటు ఇంటెలిజెన్స్ హబ్ కూడా ISR అంటూ ఉంటారు. ఈ బేస్ నుంచి శత్రు కదలికలపై సర్వేలెన్స్ ఉంటుంది, డ్రోన్ పర్యవేక్షణ ఉంటుంది, టార్గెట్స్ గుర్తించడం ఉంటుంది, రియల్ టైం ఇన్ఫర్మేషన్ వాళ్ళు సేకరించడానికి ఉంటుంది. దాంతోపాటు ఇరాన్ సర్వేలెన్స్ అంటే ఇరాన్పై కన్నేసి ఉంచేందుకు అనుకూల ప్రాంతం. ఎందుకంటే వైమానిక నిఘా పెట్టచ్చు, ఇక్కడ రీఫ్యూలింగ్ ఉంటుంది, ఫైటర్ జెట్స్ని మోహరించవచ్చు. ఎమర్జెన్సీ రియాక్షన్ కోసం ఈ బేస్ అత్యంత ఉపయోగకరం వాళ్ళకి. అంతేనా, ఖతార్, బహ్రెయిన్ లాంటి గల్ఫ్ బేసెస్ ఇరాన్ మిజైల్స్ రేంజ్లో ఉంటాయి. జోర్డాన్లోని ఈ బేస్ అమెరికా తక్కువ ప్రమాదంతో వీళ్ళు కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అండ్ ఈ బేస్ నుంచి C-17 గ్లోబ్ మాస్టర్, C-130 హెర్క్యులస్ లాంటి భారీ రవాణా విమానాలు అంటూ ఉంటారు. వాటిని అంటే ఈ ఆయుధాలు మోసుకెళ్తూ ఉంటాయి కదా, అవి ఆయుధాలను కావచ్చు, సైనికులను కావచ్చు, సామాగ్రిని వేగంగా తరలించగలిగే భారీ రవాణా విమానాలు ఉంటాయి. అందుకే రన్వేలు, టవర్లు, హ్యాంగర్ లాంటి మౌలిక సదుపాయాలను అమెరికా ఇక్కడ విస్తరిస్తూ ఉంది. ఈ బేస్లో ఇంకా ఏమేమి ఉంటాయంటే యుద్ధ విమానాలు ఉంటాయి, డ్రోన్లు, దాంతోపాటు ఆకాశంలోనే ఇంధనాన్ని నింపగలిగే విమానాలు ఉంటాయి, రాడార్ సిస్టమ్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ కేంద్రాలు ఉంటాయి, ఇంటెలిజెన్స్ సెంటర్స్ అంటూ ఉంటారు. మెయింటెనెన్స్కి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి, లాజిస్టిక్స్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ జోర్డాన్లో మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్ అమెరికాకు మిడిల్ ఈస్ట్లో వేగవంతమైన వైమానిక స్పందనిచ్చే కేంద్రం ఒకటి. ఇరాన్, సిరియా, ఇరాక్లపై సర్వేలెన్స్ ఉంచే హబ్ ఇది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్కు కీలక స్థావరం. ఇజ్రాయెల్ సహా ప్రాంతీయ మిత్ర దేశాల భద్రతకు మద్దతు ఇచ్చే వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది అనేది ఇక్కడ వినిపించే మాట. అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో మీకేమనిపిస్తోంది? జోర్డాన్పై జరిగిన అటాక్, ఇరాన్ చేసిన అటాక్కి అమెరికా మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటుందా, లేకపోతే ఊరుకునే ప్రయత్నం చేస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.